విమర్శలు చేశారు. సీఎం తన భాష మార్చుకోవాలని హితవు పలికారు రాజగోపాల్. ప్రతిపక్షాలను తిట్టడం మానేసి ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలన్నారు. 20 మంది సీమాంధ్ర కాంట్రాక్టర్లు తెలంగాణను దోచుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కమిషన్ల పేరుతో కాలయాపన చేస్తున్నారని చెప్పారు రాజగోపాల్ రెడ్డి. కాళేశ్వరం అవినీతి పైన ఎందుకు చర్యలు తీసుకోలేదని, సోషల్ మీడియా విషయంలో ఓడ దాటేదాకా వరకు ఓడమల్లన్న, ఓడ దాటిన తర్వాత బోడమల్లన్న అన్నట్టుగా నీ వ్యవహారం ఉంది రేవంత్ అని చెప్పి రాజగోపాల్ రెడ్డి ఒక రకంగా చురకలంటించారు. నాకు మంత్రి పదవి కావాలంటే కేసీఆర్ అప్పుడే ఇచ్చేవారు. సో రాజగోపాల్ రెడ్డి కేసీఆర్ని పొగిడినట్టుగా కనిపించింది ఇక్కడ. సో నిజంగా నాకు మంత్రి పదవి కావాలంటే కేసీఆర్ అప్పుడే ఇచ్చేవారు, కానీ ఏఐసిసి హైకమాండ్ నాకు మంత్రి పదవి ఇస్తానని ప్రామిస్ చేసింది. నా మంత్రి పదవి విషయం కోమటిరెడ్డి వెంకటరెడ్డికి తెలియదు అని చెప్పి రాజగోపాల్ రెడ్డి అంటున్నారు. అందరం కలిస్తేనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అధికారం కోల్పోయిన ఫ్రస్ట్రేషన్లో బీఆర్ఎస్ ఉంది. సో అసెంబ్లీకి రాని కేసీఆర్ ప్రతిపక్ష హోదా పదవికి రాజీనామా చేయాలంటూ కూడా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుకొచ్చారు. ఏదేమైనా వరుసగా రేవంత్ రెడ్డికి ఉక్కిరి విక్కిరి చేస్తున్నారు రాజగోపాల్ రెడ్డి. ఒక రకంగా ఊపిరి సలపడం లేదు. రేవంత్ రెడ్డికి అంత కంటిన్యూస్గా ప్రతిపక్షాలైనా కౌంటర్ ఇస్తున్నా లేదో కానీ అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వరుసగా రేవంత్ రెడ్డికి కౌంటర్లు ఇచ్చి పడేస్తున్నారు. సో ఓడ దాటిదాకా ఓడమల్లన్న, ఓడ దాటినాక బోడమల్లన్న అన్నట్టుగా కామెంట్ చేశారు ఆయన. అంటే సోషల్ మీడియాని అధికారంలోకి రావడం కోసం ఇదే యూట్యూబ్ జర్నలిస్టులు, ఇదే యూట్యూబ్లని అడ్డుగా పెట్టుకున్న రేవంత్ రెడ్డి ఒక రకంగా డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్గా సపోర్ట్ దొరికింది కాబట్టి ఆయన రకంగా మాట్లాడుకొచ్చారు. సో ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి సోషల్ మీడియా పైన, యూట్యూబ్ జర్నలిస్టుల పైన ఓడ దాటిన తర్వాత బోడమల్లలాగా వ్యవహరిస్తున్నారని చెప్పి రాజగోపాల్ రెడ్డి కామెంట్ చేశారు. ఇక మంత్రి పదవి విషయం రాజగోపాల్ రెడ్డికి తెలిసినంతగా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి తెలియదు అన్నారంటే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాకు ఏఐసిసి ప్రామిస్ చేసిన విషయం ఆయనకు తెలియదు అని చెప్పి తను మాట్లాడిన మాటల్ని సమర్థించారు ఆయన. సో మరోవైపుగా 20 మంది సీమాంధ్ర కాంట్రాక్టర్లని తెలంగాణ ప్రోత్సహిస్తుందని, దోచుకుంటుందని, సో తెలంగాణ దోచుకుంటున్నటువంటి ఆ విధానాన్ని పట్టించుకోకుండా కమిషన్ల పేరుతో కాలయాపన చేస్తున్నారు రేవంత్ అని మాట్లాడుకొచ్చారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. సో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు ప్రస్తుతానికి చర్చనీయాంశంగా మారాయి. సో ప్రతిపక్ష పార్టీలేమో మౌనంగా ఉంటే రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డికి వరుస కౌంటర్లతో ఊపిరి సలపనివ్వడం లేదు. ఆయనకి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు రాజగోపాల్ రెడ్డి. ప్రస్తుతానికి రాజగోపాల్ రెడ్డి ఏం మాట్లాడారో చూద్దాం. మీ భాష మార్చుకొని, మీ హవభావాలు మార్చుకొని, తక్కువ మాట్లాడి మంత్రివర్గంలో ఇంకా చాలా అందరికి మాట్లాడే అవకాశం ఇచ్చి మేధావులతో డిస్కస్ చేసి రాబోయే రోజుల్లో ఒక మంచి ప్రశాంతమైన వాతావరణంలో, అంటే దాన్ని ఏమంటారంటే ఒక కూల్ మైండ్ తోటి, ఆవేశం అక్కర్లేదు. ఇంకా 3.5 ఏళ్ళ గవర్నమెంట్ ఉంది, ముఖ్యమంత్రి మీరే ఉంటారు. ఆ తర్వాత ఎవరుంటారు అనేది అప్పుడు చూద్దాం. తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ప్రజలు తీర్పిచ్చిన దాన్ని బట్టి నిర్ణయం చేద్దాం. అప్పటి వరకు మీరే ఉంటారు. అప్పటిదాకా ఆవేశపడకుండా, గంటలు మాట్లాడకుండా, ఆ గంటలు అనే స్పీచ్లు తక్కువ చేసి పని మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తే మంచిదని చెప్పి నా సలహా. ఇంతకంటే ఎక్కువ నేను చెప్పలేను. కాళేశ్వరం ప్రాజెక్టు మీద పీసీ నివేదిక మీద చర్యలు తీసుకుంటామని చెప్పి అసెంబ్లీలో చర్చించి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. కాబట్టి ముఖ్యమంత్రి గారికైనా ప్రభుత్వానికైనా నా సలహా ఏంటంటే, తెలంగాణ ప్రజలు 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ కుటుంబంతో పాటు సీమాంధ్ర పెట్టుబడిదారులు ప్రాజెక్టుల పేరు మీద మిషన్ భగీరథ అని, శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా లక్షల కోట్లు దోసుకొని రాష్ట్రాన్ని అప్లపాలు చేసిన మాట వాస్తవము. మీకు 20 నెలలు అయింది ఇప్పటి వరకు. పీసీగో మన రిపోర్ట్ ఇప్పుడు వచ్చింది. మీ పుణ్యకాలం అంతా మీరు ఈ రిపోర్ట్లతోటి, ఈ కమిషన్లతోటే గడిచిపోయేటట్టుంది. తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తుండ్రు. తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చినాం, దోపిడికి వ్యతిరేకంగా ఎవరైతే అవినీతి పనిపెట్టారో వాళ్ళని బయటికి తీసుకొచ్చి జైల్లో పెడతామని చెప్పి నేను కూడా అన్నా, మన ప్రభుత్వం కూడా అన్నది. కాంగ్రెస్ పార్టీని తీసుకుంది. 20 నెలలు అయింది. ఇంతవరకు ఏం చేసిండ్రు ఇప్పటి వరకు? ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇప్పటికైనా మీరు మాటలు తక్కువ చేసి అవినీతి పట్ల అందరినీ జైల్లో పెట్టాల్సిన బాధ్యత, దోపిడీ చేసిన తెలంగాణను దోపిడీ చేసి లక్షల కోట్లు దోసుకుని అప్పుల పాలు చేసిన వ్యక్తిని ఎవరిని కూడా వదిలిపెట్టి వీలైనంత త్వరగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి.
బల్కచర్ల విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యని చెప్పి బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. బీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారం పోయిందన్న ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. కేసీఆర్ అసెంబ్లీ రాకుండా ప్రతిపక్ష నాయకుడి హోదాలో కొనసాగే అర్హత లేదు. మొట్టమొదట ఆయన అసెంబ్లీ కన్నా రావాలి, ప్రతిపక్ష నాయకుడి హోదా కన్నా రిజైన్ అన్న ఎవరినైనా పెట్టాలి. నెంబర్ 1. నెంబర్ 2, అధికారం పోయిన తర్వాత ఫ్రస్ట్రేషన్లో ఎన్నో మాట్లాడతారు. వాళ్ళు ఉన్నప్పుడు తుమ్మిడిగడ్డ దగ్గర ఉన్న ప్రాజెక్ట్ని మేడిగడ్డకు మార్చి కూల్పోయే ప్రాజెక్టు కట్టి లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిండ్రు. బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కానీ కేసీఆర్కి కానీ ఈరోజు మాట్లాడే అర్హత కోల్పోయిండ్రు. వాళ్ళకి పుట్టగతులు ఉండవు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అనేది ఉండదు. అది అందరికీ తెలిసిన విషయం. ప్రజలు కూడా నమ్మి 2 సార్లు ఓటేసిండ్రు. ఈ రాష్ట్ర పరిస్థితి ఏమైంది? అప్పులపాలైంది. ఈరోజు జీతాలు ఇవ్వలేని పరిస్థితి. ధనిక రాష్ట్రం, మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని దివాలా తీయించి అప్పులపాలు చేసింది ఎవరంటే బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్. అసెంబ్లీలో చర్చ పెడితే కేసీఆర్ వస్తున్నాడు. మీరు ఇన్ని ప్రశ్నలు ఒక్కటేసారి ఏమో అర్థం చేస్తారు. నేను చెప్తున్నా, మీకు ఒకటే చెప్తున్నా. తెలంగాణ డిజిటల్ మీడియా సోదరులను అవమానించిన సంఘటన మీద నేను ట్వీట్ చేస్తే ధన్యవాదాలు. ఒకటే క్వశ్చన్ సార్, రేవంత్ రెడ్డి మీద డైరెక్ట్ గా మీరు ఒక విధంగా ఆయన డైరెక్ట్ విమర్శ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి మీద, ఈ రాష్ట్ర నాయకత్వం మీద, పార్టీలో ప్రభుత్వ పరంగా 2 విమర్శ చేస్తున్నారు. దీన్ని ఒకవేళ పార్టీ సీరియస్ గా తీసుకుంటే సార్? నేను రేవంత్ రెడ్డి గారికి సలహాలు సూచనలు ఇస్తున్నా, విమర్శన చేయట్లేదు. అది కూడా ట్వీట్లో కూడా పాలకులు అన్న, ముఖ్యమంత్రి అనలే, రేవంత్ రెడ్డి అనలే. పాలకులు ఎవరైనా సరే, ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవరైనా సరే డిజిటల్ మీడియా సోదరులని అవమానించకూడదు. అది సబబు కాదు అని చెప్తున్నా. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి మంచి పనులు చేయండి, ఆవేశపూరితమైన ప్రసంగాలు మాట్లాడి ప్రతిపక్షాలను తిట్టి 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 ప్రజలందరూ అసహించుకుంటున్నారు. మీరేం చేస్తారో చెప్పండి, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి, కానీ ఊరికే 20 నెలల నుంచి మరి సేమ్ అనకండి అని ప్రజలు అనుకుంటున్న విషయాన్ని చెప్తున్న తప్పితే, నేను వ్యక్తిగతంగా ఈ కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ళు ప్రభుత్వం కొనసాగాలి. ఇది పేదల ప్రభుత్వం, ఇది పేదల పార్టీ. నేను కూడా కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానంతో చెప్తున్నా. ఈ మాత్రం చెప్పకుంటే కూడా రేపు కాంగ్రెస్ పార్టీకే నష్టమవుతుంది. మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కొందరు ఏదైనా తప్పు మాట్లాడితే డైరెక్ట్గా వాళ్ళతో కలిసి మాట్లాడే అవకాశం లేనప్పుడు ట్వీట్ ద్వారా నా ఆలోచన వెలిపిస్తూ, ట్వీట్ ద్వారా నా ఆలోచన చెప్తున్నా అందరికీ. అక్కడ నేను ఒక్కరిని ఉద్దేశించి చెప్పట్లేదు, ఎవరైనా సరే ఈ విధంగా చేస్తే బాగుంటుంది అని చెప్తున్నా. అందువల్ల కాంగ్రెస్ పార్టీకి లాభం అవుతుంది. ఎవరైనా తప్పుడు మాట్లాడినా సరి చేసుకుంటారన్న ఉద్దేశం, ఆలోచనతో, మంచి ఉద్దేశంతో చెప్తున్నా. ఇక మీకు 1, 2, 3, 4, 5, 6, 20 మంది ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని దోసుకుంటున్న. ఇప్పుడు కూడా రాబోయే రోజుల్లో సమయం వచ్చినప్పుడు వాళ్ళ బండారం బయట పెడతా. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర సంపద లూటీ విషయంలో కానీ, కాంట్రాక్టుల విషయంలో కానీ, భూముల విషయంలో కానీ, ఇసుక మాఫియా విషయంలో కానీ, ఏ విషయంలో సరే తెలంగాణ ప్రాంతానికి, ప్రజలకు అన్యాయం చేసే పని ఎవరు చేసినా బహిరంగంగా మాట్లాడతా. థ్యాంక్ యూ. ఇది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడింది. మొదటిగా ఆయన మాట్లాడింది తనకి ఏఐసిసి మంత్రి పదవి ఇస్తానని ప్రామిస్ చేసిన విషయం కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన అన్నకు తెలియదు, ఒకటి. ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భాష మార్చుకోవాలి, నీ భాష భావం మార్చుకోకపోతే తప్పులో పడ్డట్టే, ఇక ఈ 3 ఏళ్ళు ఎట్లాగా నువ్వే ఉంటావు కాబట్టి ఉండు, ఆ తర్వాత ప్రజా నిర్ణయం తీసుకొని మళ్ళీ కాంగ్రెస్కి పట్టం కడితే అప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి ఎవరు కావాలో అప్పుడు ఆలోచిద్దాం, ఈ 3 ఏళ్ళు ఎట్లా ఉంటావు కాబట్టి ఉండు. తర్వాత సోషల్ మీడియా జర్నలిస్ట్ని, యూట్యూబ్ జర్నలిస్ట్ని ఉద్దేశించి ఇటీవల కాలంలో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటల్ని మరోసారి కోట్ చేస్తూ ఆయన ఓడెక్కేదాకా ఓడమల్లన్న, ఓడ దిగిన తర్వాత బోడమల్లన్నట్టుగా ఆయన ప్రవర్తన మారిపోయింది అనే రకంగా మళ్ళీ కోట్ చేస్తూ 20 మంది సీమాంధ్ర కాంట్రాక్టర్లు తెలంగాణను దోచుకుంటున్నారు, వారందరినీ పట్టించుకోకుండా కమిషన్ల పేరుతో, కాళేశ్వరం పేరుతో కాలయాపన చేస్తే కుదరదు అని చెప్పి రేవంత్ రెడ్డికి ఒక రకంగా డైరెక్ట్గా చురకలు అంటించారు రాజగోపాల్ రెడ్డి. మా ప్రతినిధి మధు అందుబాటులో ఉన్నారు. మధు, సో రాజగోపాల్ రెడ్డి అటు ప్రతిపక్షాలైన వరుసగా రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇస్తున్నాయో లేదో కానీ వరుసగా రేవంత్ రెడ్డికి కనీసం ఊపిరి సలపకుండా
ఆయన ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కామెంట్స్తోని. ఇలా చూడాలి, డైరెక్ట్గా రేవంత్ రెడ్డి ఎందుకు టార్గెట్ అవుతున్నారు ప్రతిరోజు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి? ఎగ్జాక్ట్లీ, అంటే నాకు మంత్రి పదవి కావాలంటే అప్పుడే కేసీఆర్ ఇచ్చేవాడు అనేటువంటి మాటను కూడా మాట్లాడుతున్న సందర్భంలో, అంటే నేను మంత్రి పదవి కోసం వెంపర్ రావట్లేదు, పదవుల కోసం ఆశపడట్లేదు అనేటువంటిది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వరుస ట్వీట్లు, వరుస స్టేట్మెంట్లు, వరుసగా ఆయన మాట్లాడుతుండటంతో పెద్ద ఎత్తున పార్టీలో చర్చకు తావిస్తా ఉంది. ముఖ్యంగా రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనంగా మారారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అంటే అనేక అంశాలు మాట్లాడుతూనే సీఎం రేవంత్ రెడ్డి కమిషన్ల పేరుతో కాలయాపన చేస్తా ఉన్నారు, అంటే ప్రజలకు గతంలో ఇచ్చినటువంటి ప్రామిసెస్ ని నిలబెట్టుకోవట్లేదు కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది రాజగోపాల్ రెడ్డి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా అవినీతి ఉంటే కేఆర్ఎస్వరం అవినీతి పైన కఠిన చర్యలు తీసుకోవాలి, బాధ్యుల పైన ఎందుకు చర్యలు ఇంకా తీసుకోలేదు అంటూ కూడా క్వశ్చన్ చేస్తా ఉన్నారు. అధికారం కోల్పోయినటువంటి ఫ్రస్ట్రేషన్ లో బీఆర్ఎస్ మాట్లాడుతూ ఉంటే అధికారం ఇచ్చినా కూడా పదే పదే కేసీఆర్ మీద ప్రతిపక్షాల మీదనే రేవంత్ రెడ్డి మాట్లాడుతూ టైం వేస్ట్ చేస్తా ఉన్నారు, ప్రజలకు ఉపయోగపడే పనులు చేయండి, తక్కువగా మాట్లాడండి అటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. ఇక సోషల్ మీడియా సంబంధించినటువంటి జర్నలిస్టుల పైన, డిజిటల్ మీడియా జర్నలిస్టుల పైన చేసినటువంటి వ్యాఖ్యల పైన మళ్ళీ కోట్ చేస్తూ అది తప్పే, సూచన చేస్తా ఉన్నాను, పాలసీ మారొద్దు, కావాలని సోషల్ మీడియా విషయంలో ఓడ దాటే వరకు ఓడమల్లన్న, ఓడ దాటిన తర్వాత బోడమల్లన్నట్టు ఉంది రేవంత్ రెడ్డి వైఖరి అంటూ చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏఐసిసి అధిష్టానం నాకు మంత్రి పదవి హామీ ఇచ్చింది, ప్రామిస్ చేసింది, ఆ ప్రామిస్ కోమటిరెడ్డి వెంకరెడ్డికి తెలీదు. సో మరి ఇప్పుడు స్థానిక ఎన్నికల లోపల ఫుల్ఫిల్మెంట్ చేసి స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే మంత్రివర్గ విస్తరణ జరగాలి, తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలనేటువంటి డిమాండ్ కూడా రాజగోపాల్ రెడ్డి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అనేక విషయాలకు సంబంధించి మాట్లాడారు. మిగులు బడ్జెట్ ని బీఆర్ఎస్ అప్పుల పాలుగా చేసింది అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం, సో దాన్ని సరిచేసే ప్రయత్నం చేయాలి. రేవంత్ రెడ్డికి ఇంకా 3.5 సంవత్సరాల టైం ఉంది, తర్వాత ముఖ్యమంత్రి ఎవరో అప్పుడు డిసైడ్ అవుతుంది, ఇప్పుడు కాదు అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ, ఇంకా 3.5 ఏళ్ళు అధికారంలో ఉంటుంది, ఎక్కడ తప్పు జరుగుతుంది అనేటువంటిది చెప్పకపోతే పార్టీకి తెలియదు కాబట్టి నేను ట్వీట్ల రూపంలో చెప్తున్నాను, వాళ్ళు అందుబాటులో ఉండట్లేదు కాబట్టి అంటూ కూడా ఆయన మాట్లాడారు. మొత్తం 20 మంది సీమాంధ్రకు సంబంధించిన కాంట్రాక్టర్ల లిస్టు, వాళ్ళ బండారం సమయం వచ్చినప్పుడు అంతా కూడా బయట పెడతాను, రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు అంటూ స్టేట్మెంట్ చేస్తూ ముఖ్యమంత్రికి ఒక సూచన, చివరిగా ఒక సూచన చేశారు, తక్కువ మాట్లాడి రేవంత్ రెడ్డి ఎక్కువ పని చేయాలి అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఆయన ముగించారు. సమయం వచ్చినప్పుడు ఆ 20 మంది సీమాంధ్రకు సంబంధించినటువంటి లూటీదారులు ఎవరన్నారు, రాష్ట్ర సంపద లూటీ విషయంలో, కాంట్రాక్టర్ల విషయంలో, భూముల విషయంలో, ఇసుక మాఫియా, ఇవి అన్నిటి విషయాలు వాళ్ళందరి బండారం బయట పెడతా, బహిరంగంగానే మాట్లాడతా, ఎవరు తప్పు చేసినా నేను బహిరంగంగానే మాట్లాడతా, ఎవరికి భయపడను, నేను తప్పు చేయను, డబ్బుల కోసం పదవుల కోసం ఆశపడను. అంటే ఒక రకంగా డైరెక్ట్ గా ముఖ్యమంత్రిని కౌంటర్ చేస్తూ ప్రతి రోజు కూడా రాజగోపాల్ రెడ్డి ట్వీట్లు చేస్తున్నారు, రకంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకు ఇప్పటిదాకా ఒక డిసిప్లినరీ కమిటీ వేశారు, ఇటీవల కాలంలో మళ్ళీ కొత్త కమిటీలు అయ్యాయి, పిసిసి అధ్యక్షుడిగా అటు మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు, ఇన్ఛార్జ్ మారిపోయారు, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా మనం ఉంటే ఇంటర్నల్ గా మాట్లాడండి, మైక్ల ముందు మాట్లాడకండి అనే రకంగా ఒక అల్టిమేటం కూడా జారీ చేశారు. ఇవన్నీ ఉండగానే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఆయన మాటల్ని ఎందుకు అధిష్టానం పట్టించుకోలేదు, ఎందుకు పార్టీ నాయకత్వం పట్టించుకోవడం లేదు? అంటే నేను సలహాలు సూచనలు మాత్రమే ఇస్తున్నాను. పాలకులు ఎవరైనా సరే కొన్ని సందర్భాలలో ప్రజల అభిప్రాయాన్ని తెలియజేయాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఏదో ఒక రూపంలో ప్రజల అభిప్రాయం మాత్రమే చెప్తున్నాను అంటూ స్టేట్మెంట్ చేస్తారు. ఇక అధిష్టానం హామీ ఇచ్చిన రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఎందుకు రావట్లేదు అనేటువంటి దాంట్లో కూడా పార్టీలో చర్చ ఉంది. రేవంత్ రెడ్డి మోకాలు అడ్డు పెడతా ఉన్నారు, రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాకుండా అనేటువంటి చర్చ ఉంది. ఈ అంశంలోనే ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. అధిష్టానం ఓకే అన్న, ఇక్కడ రేవంత్ రెడ్డి దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు, ఆయన నువ్వు రానివ్వట్లేదు మంత్రివర్గంలోకి అనేటువంటి చర్చనోపాంతంగా ఆయన ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. కాకపోతే క్షేత్రస్థాయిలో జరుగుతున్న చర్చలను, ప్రజల అభిప్రాయాలను వివరించే ప్రయత్నం చేస్తున్నాను ట్వీట్ల రూపంలో అనేటువంటిది రాజగోపాల్ రెడ్డి చెప్తాను. రాజగోపాల్ రెడ్డి మొదటిసారి కాదు, ఇలా అనేక సార్లు అనేక సందర్భాల్లో ఆయన ఇలాగే ఓపెన్ అయినటువంటి పరిస్థితి, ఓపెన్ గా స్టేట్మెంట్ చేస్తుంటారు. పార్టీ పైన, నాయకుల పైన, పక్క పార్టీల పైన, పక్క పార్టీ నాయకుల పైన కూడా ఉన్నట్టుగా మాట్లాడుతానంటూ ఆయన గతంలో చెప్పారు. ఇప్పుడు అదే వైఖరి అవలంబిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. మొత్తానికి ముఖ్యమంత్రికి తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేయాలి అనేటువంటి స్టేట్మెంట్ ఇవ్వడంతో చర్చనీయాంశం అవుతాం. రైట్ మధు. సో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డైరెక్ట్ గా వరుసగా కౌంటర్తో రేవంత్ రెడ్డిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. రేవంత్ రెడ్డికి డైరెక్ట్ గా ప్రతిపక్షాలు ఆయన ఈ స్థాయిలో కౌంటర్ ఇస్తున్నా లేదో కానీ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వరుస కౌంటర్లు ఇస్తున్నారు. దీంట్లో ఈరోజు మాట్లాడిన మాటల్లో ఒకే నిజంగా మంత్రి పదవి కావాలనుకుంటే కేసీఆర్ అప్పుడే ఇచ్చేవాడని ఒక మాట మాట్లాడుకొచ్చాడు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేయాలి,
ప్రతిసారి కూడా అనవసరంగా భాషను ఉపయోగిస్తున్నారు. భాషని భావాన్ని మార్చాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేసి చూపించాలి. ఈ 3 ఏళ్ళు నువ్వే ఉంటావు, ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అప్పుడు చూద్దాం మళ్ళీ ముఖ్యమంత్రి ఎవరన్నది అన్న రకంగా కూడా ఆయన కోట్ చేశారు. ఆ తర్వాత సోషల్ మీడియా, డిజిటల్ మీడియా జర్నలిస్టుల పైన ఆయన ఇటీవల కాలంలో మాట్లాడిన మాటల్ని తప్పుబడుతూ ఒక ట్వీట్ చేశారు రాజగోపాల్ రెడ్డి. మళ్ళీ ఈ రోజు కూడా అదే రకమైన వ్యాఖ్యలు చేశారు. ఓడెక్కేదాకా ఓడమల్లన్న, ఓడ దిగిన తర్వాత ఓడెక్కినాక బోడమల్లన్నట్టుగా మారిపోయిన పరిస్థితి. సో సోషల్ మీడియా జర్నలిస్టుల పైన, డిజిటల్ మీడియా జర్నలిస్టులపై రకంగా మాట్లాడడం సబబు కాదు అంటూ మరోసారి కోట్ చేశారు. ఇక 20 మంది సీమాంధ్ర కాంట్రాక్టర్లు ఉన్నారు, తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. మరి రాజగోపాల్ రెడ్డి ఆ 20 మంది పేర్లు కూడా చెప్తే బాగుండేది. బికాజ్ ఎవరు దోచుకుంటున్నారని తెలంగాణ ప్రజలకు కూడా చాలా స్పష్టంగా వివరించబడేది. ఆ ప్రభుత్వం ఎవరికి దోచిపెడుతుందో తను అధికారిక పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా డైరెక్ట్గా ఆయనే స్వయంగా పేర్లు చెప్తే మరి ఆయన ప్రభుత్వం యొక్క గొప్పతనం ప్రజలకు కూడా అర్థమయ్యేది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. సో రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపైన మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.